అంటే ఇప్పుడు జనరల్గా బీజేపీ కలిసిన తర్వాత సార్ టీడీపీ జనసేన కాంబినేషన్ బాగానే ఉంది, కానీ బీజేపీ కలిసిన తర్వాత కొంత గ్రాఫ్ డిస్టర్బ్ అయింది, కొంత డిస్కషన్ జరుగుతుంది అంటున్నారు. ఏమంటారు దానికి మీరు? సార్ గ్రాఫ్ డిస్కషన్ ఏమీ లేదు సార్. అసలు గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. ఎందుకంటే మీరు ప్రజలు ఏమన్నా చూసుకోండి, ఈ లాస్ట్ 10 yearsలో మీరు చూసుకుంటే యాజ్ ఎ సిటిజన్గా, యాజ్ ఎ పొలిటీషియన్లా కాకుండా యాజ్ ఎ సిటిజన్గా నేను చెప్తున్నాను, నాకైతే ఒక టెర్రరిస్ట్ అటాక్ జరగలేదు సార్. ఒక్క టెర్రరిస్ట్ అటాక్ జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ విన్నింగ్ ఇండియా. మన కంట్రీ జోలికి ఎవరు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మన ఇండియాని గ్లోబల్ ప్లాట్ఫామ్లో పెట్టి జయశంకర్ గారు అన్నారండి ఒక ఇది, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, ఆర్ యూ స్టాండింగ్ విత్ అమెరికా ఆర్ యూ స్టాండింగ్ విత్ చైనా అని అడిగితే ఆయన చెప్పారు, వీఆర్ ఇండియా అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్టాండ్. నేను ఎవరి సైడ్ నుంచోబెట్టలేదు. అంటే గ్లోబల్లీ మన ఇండియాకంటూ ఒక డెసిషన్ ఉంది, ఆ ఇండియా డెసిషన్ తీసుకుంటే తప్ప వాళ్ళ తీసుకున్న డెసిషన్ సైడా మీరు తీసుకున్న డెసిషన్ సైడా నేను ఉండను. గ్లోబల్లీ ఇండియన్ డెసిషన్కి వాల్యూ పెంచడం కానివ్వండి, లేకపోతే అమెరికా శాంక్షన్స్ వేసినా సరే, రష్యన్ ఆయిల్ కొనద్దు అన్నా సరే, మా కంట్రీ పీపుల్ కోసం ఇండియా ఫ్రెండ్లీ రష్యన్ ఆయిల్ని చేసుకోవటం కానీ, ప్రజలకి ఏది మంచి అయితే అది చేస్తూ, అండ్ గ్లోబలీ వీ హ్యావ్ అవర్ స్టాండ్ అండ్ ప్రైడ్ ఇండియన్ స్టాండ్ని తీసుకెళ్ళి గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఎదిగించిన అతను మోడీ గారు. అలాగే ఈయన చేస్తున్న స్కీమ్స్ కూడా రైతులకి 13,500 ఇస్తానని చెప్తే అందులో సగం ఇచ్చేది సెంటర్. అవును, ఇల్లు కడతానని చెప్పిన దాంట్లో 1,80,000 ఇచ్చేది సెంటర్. సో ఇవన్నీ సెంటర్ ఇస్తుందని పబ్లిక్ తెలుసండి. ఓకే, అంత క్లియర్గా ఉన్నప్పుడు జనరల్గా అంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీల సింబల్స్ ఉన్నాయి. ఓటు ట్రాన్స్ఫర్ అయ్యిద్దంటారా? పూర్తి స్థాయిలో కన్వర్ట్ అయ్యిద్దంటారా? ఎక్కడైనా గ్యాప్ ఉందంటారా? సార్ అవగాహన లేకుండా ఓటేసేటోళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారు అనుకుంటారు సార్? ఎక్కడ ఉండరు సార్. అది ఆ ట్రాన్స్ఫర్ అనేది అంటే పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎవరు ఎక్కడున్నారు, ఓటర్ అనేది ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మీరు ఇప్పుడు ఎంత మీడియా వచ్చింది, ఎంత సోషల్ మీడియా వచ్చింది, దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు ఎవరైనా ఏం చేయాలి అంటే సార్, వాళ్ళని మభ్య పెట్టగలరంటూ ఎవరైనా ఉన్నారు అంటే ఈ వాలంటీర్లు 80 దాటిన వాళ్ళని ఎత్తికెళ్ళి వాళ్ళతో పాటు కూడా వెళ్ళి ఏమైనా నొక్కితే నొక్కాలి తప్ప, మామూలుగా పబ్లిక్లో సొసైటీలో ఉండి అంటే కరెక్ట్గా అంటే పనిలోకి వెళ్ళే అతనో, లేకపోతే ఇంట్లో ఉండే ఆడావిడో, ఉద్యోగం చేసే అతనో, వ్యాపారం చేసే అతనో ఎవరు వేయరు సార్. చిన్న ఎవరు అంత పర్ఫెక్ట్గా ఇది ఇక్కడ ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలిశారు. ముగ్గురు కలిసి ఇక్కడ ఎంపీ బీజేపీ నుంచి ఉంటుంది, లేకపోతే టీడీపీ ఎమ్మెల్యే నుంచి ఉంటుంది, ఇక్కడ జనసేన ఎంపీ ఎమ్మెల్యే నుంచి ఉంటుంది అని చూసుకుని చాలా అంటే కేర్ఫుల్ అండి. మళ్ళీ 5 ఏళ్ళు ఏమవుద్దురా అని భయం. ఏమన్నా తప్పుగా చేసామంటే మళ్ళీ 5 ఏళ్ళకి ఏమవుద్దో తెలియదు అన్న భయం సార్. ఆ భయాన్ని అంత భయపడిపోతా ఉన్నారు. సో చాలా జాగ్రత్తగా వేస్తారండి. భయంతో జాగ్రత్తగా వేస్తారు, భయంతో జాగ్రత్తగా వేస్తారు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే.